హలో అండి. సో ఈ విషయం మీరు అబ్జర్వ్ చేశారా? ఇండియా విక్స్ లోయెస్ట్ పాయింట్లో ట్రేడ్ అవుతుంది. సో 3% దగ్గరగా ఇవాళ కూడా నెగిటివ్లో ఉంది. అండ్ ఇప్పుడు మీరు ఇండియా విక్స్ మంత్లీ చార్ట్ పెట్టాను. ఇది 2008లో మనకి లో వచ్చేసి 8.74 ఉంది. అండ్ ఇప్పుడు మనకి 2025 డిసెంబర్ మంత్లో లో వచ్చేసి 8.86 అలా లో ఉంది. అండ్ ఇవాళ కూడా మనం చూసినట్టయితే లో వచ్చేసి 9.41 అంటే లోయెస్ట్ పాయింట్లో ట్రేడ్ అవుతున్నాం. సో ఇండియా విక్స్ మనకి లోయెస్ట్ పాయింట్లో ట్రేడ్ అవుతుంటే ప్రీమియమ్స్ అనేవి అంతగా పెరగవు. ప్రీమియం డికే అవుతున్నప్పుడు మాత్రం ఎక్కువగా డికే అవుతాయి. ప్రీమియమ్స్ పెరుగుతున్నప్పుడు మాత్రం చాలా తక్కువగా పెరుగుతుంది అనమాట. ప్రైస్తో పాటు మొమెంటంలో పెరగదు. ఓకే, సో ఆప్షన్ బయర్స్కి ఫేవరబుల్గా ఉండదు, ఆప్షన్ సెల్లర్స్కి ఎలాగో ఫేవరబుల్గా ఉంటుంది. ఆప్షన్ బయర్స్కి ఎందుకు ఫేవరబుల్గా ఉండదు అంటే మనకి మొమెంటం కావాలి, ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీస్లో చేయకండి అండ్ ఎక్కువగా పాయింట్స్ని క్యాప్చర్ చేయాలని చెప్పి కూర్చోకండి. పార్షల్ క్వాంటిటీస్ బుక్ చేస్తూ ఉండండి, పార్షల్లీ ట్రైల్ చేస్తూ ఉండండి. అది ఇలాంటి విక్స్లో అది ఇంపార్టెంట్ చాలా. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే 2025లో కంటిన్యూస్లీ డ్రాప్ అవుతూ ఉంది. 2025లో మనం చూసినట్టయితే ఓన్లీ ఏప్రిల్ ఆర్ మేలో 23 వరకు ఉండే విక్స్. అండ్ ఇక్కడ 2024 అండ్ 2021 ఆర్ 2022లో 30 ఆర్ 23 ఇది ఆప్షన్ సెల్లర్స్కి ఫేవరబుల్. అండ్ ఆప్షన్ బయర్స్కి ఫేవరబుల్ విక్స్ వచ్చేసి 13 ఆర్ 14 అండ్ 12 to 14 మధ్యలో ఉంటే ఫేవరబుల్గా ఉంటుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో బిలో 10 అవుతుంది, 10 నడుస్తుంది. సో చూసి చేయండి. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే హైయెస్ట్ విక్స్ ఎప్పుడు ఉండే కోవిడ్ టైంలో మనకి 87 ఆర్ 85 దాకా కూడా వెళ్ళింది. సో హైయెస్ట్ విక్స్ అప్పుడు ఉండే, చాలా ఎక్కువ వాలిటిలిటీ ఉండే. అప్పుడు ఆప్షన్ సెల్లర్స్కి చాలా బెనిఫిట్ ఉంటాయి, ఎందుకంటే ప్రీమియమ్స్ ఎక్కువగా పెరిగినప్పుడు ఆప్షన్ సెల్ చేయడానికి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది. విక్స్ ఎక్కువగా పెరిగిందంటే ప్రీమియమ్స్ ఎక్కువగా పెరుగుతాయి. అండ్ విక్స్ తక్కువగా ఉందంటే ప్రీమియమ్స్లో ఏదైతే మూమెంటం ఉందో చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. సో యాజ్ ఆఫ్ నో ఇండియా విక్స్ లోయెస్ట్ పాయింట్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, బాయ్ అండి.